ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ ఉంది మన కోసం. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ పేరుతో ఒక ఘాట్ వెలుగు చూస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. తక్షణం తొలగించాలని కూడా ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆ బోర్డును తొలగించేశారు. అయితే దేవాంశ్ పేరుతో ఉన్న బోర్డుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బోర్డు ఇటీవల ఏర్పాటు చేసింది కాదని 2015 గోదావరి పుష్కరాల సమయంలోనే ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. గోదావరి తీరంలో వందలాది ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి. సో ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం నుంచి మునికూడలిలో ఒక పుష్కర్ ఘాట్ ఉంది. ఇది దేవాంశ్ ఘాట్ పేరుతో ఉంది. అయితే ఈ బోర్డు ఇప్పటిది కాదని పాత బోర్డు అని చెప్తున్నారు అధికారులు. 2015లో గోదావరి పుష్కరాలు నిర్వహించిన సమయంలో అప్పటి రాజానగరం టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈ ఘాటుకు దేవాంశ్ పేరు పెట్టి ఏర్పాటు చేశారు. సో నారా లోకేష్ బ్రాహ్మణులకు 2015 మార్చి 21న జన్మించారు దేవాంశ్. సో గోదావరి పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. అయితే 2015లోనే ఈ బోర్డు ఉందని, ఇప్పటి బోర్డు కాదని అధికారులు తేల్చేశారు. సో ఈ పుష్కర ఘాట్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1979 పుష్కరాల సమయంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే దేవాంశ్ పేరుతో ఉన్న ఈ పుష్కర ఘాట్ను ఆదర్శ్ ఘాట్గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని స్వయంగా రాజానగరం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే జిల్లా కలెక్టర్ సైతం ఈ ఘాట్ను పరిశీలించారు. మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో దేవాంశ్ ఘాట్ అంటూ వార్త వైరల్ కావడంపై స్పందించారు నారా లోకేష్. వెంటనే ఆ బోర్డు తొలగించే ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు నారా లోకేష్.